హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ బ్లాగ్స్. మన ప్రకాశం జిల్లాలో ఉన్న ఒంగోలులో ఉన్న బాలల బంగారు భవిష్యత్తు ప్రోగ్రాం జరిగిందండి. ప్రోగ్రాంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పాల్గొన్నారు. కలెక్టర్, డిఎస్పీ, ఎస్పీ, ఆర్ఐ వాళ్ళు వీళ్ళందరూ పాల్గొన్నారండి. వాళ్ళు పిల్లలు ఎలా చదువుకోవాలి, ఎలా ఎదగాలి, ఎలా మంచి మంచి పొజిషన్గా ఉండాలి అనేది చెబుతారండి. చిన్నప్పుడు మ్యారేజ్లు చేస్తున్నారు కానీ అవి ఎలా ఆపాలి, పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందండి ఉంటారు చూడండి. ఫస్ట్ ఇప్పుడు బాలల బంగారు భవిష్యత్తు ఆర్ఐ గారు విద్యార్థులు కిందకు వచ్చి కూర్చోండమ్మా. పోలీసు శాఖ అధికారులు ప్రహరీ గోడ మీద విద్యార్థుల్ని కిందికి దించాల్సిందిగా కోరుతున్నా. అందరు కూడా నిశ్శబ్దంగా ఉంటే మన ఆర్ఐఓ గారు బంగారు బాల్యం ప్రతిజ్ఞ చేయిస్తారు. అందరూ చెయ్యి ముందుకు చాపి పలకవలసిందిగా అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ చేతులు ముందుకు చాచవలసిందిగా కోరుతున్నాను. మానవహారంలో ఉన్న బిడ్డలందరూ ముందుకు చేతులు చాచండి. నేను మహత్తరమైన బాల్యాన్ని బాల కార్మికులు లేని లోకాన్ని నిర్మిస్తాను. బాల్య వివాహాలు లేని, బాలలపై వేధింపులు లేని సమాజం కోసం కృషి చేస్తాను. బాలలు అంతా చదివి గొప్ప ఉన్నత భవిష్యత్తు చేరుకునేందుకు తోడ్పాటును అందిస్తాను. పసిపిల్లల నవ్వులే దేశానికి నూతన వెలుగులు. వారి చదువులు భవిష్యత్తే లోకానికి నూతన బాటలు. ఇందుకోసం చేయూతనిస్తాను. బంగారు బాల్యంతోనే ఈ ప్రోగ్రాంకి చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారండి. అన్ని స్కూళ్ళు, కాలేజీలు తరపున వాళ్ళందరూ పాల్గొన్నారండి. వాళ్ళ పేరెంట్స్ కూడా పాల్గొన్నారండి. ఈ ప్రోగ్రాము పిల్లలు భవిష్యత్తు ఎలా ఉండాలి, ఇప్పుడు పౌరులే రేపటి అని ఎలాగా ఉండాలి, ఎలా మంచి మంచి పొజిషన్లో ఉండాలి, మంచి మంచి పొజిషన్లో ఉండాలంటే ఎలా కష్టపడాలి, బాలలుగా ఉన్నప్పుడు విద్యార్థి దశలో ఎలా కష్టపడాలి అనేది అన్నీ ఆర్ఐ గారు చూతారండి. కలెక్టర్ గారు అందరూ మాట్లాడతారండి. మైనస్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఏంటంటే బాల్య వివాహాలు ఎక్కువ ఉన్నాయండి. అదొకటని చిన్నపిల్లల గురించి అలా జరుగుతుందండి. అయితే ఈ ప్రోగ్రాంలో అందరూ పాల్గొన్నారండి. చూడండి, ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ప్రోగ్రాం చాలా బాగుంటుంది. పిల్లలు ఎలా ఎదగాలి, మంచి మంచి పొజిషన్లో ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి, బాల్య వివాహాలు అనేవి ఎలా ఆపాలి అనేవన్నీ చూడండి. ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇది ఎక్కడంటే ఒంగోలులోనే జూనియర్ బాయ్స్ స్కూల్ దగ్గర అండి జరుగుతుంది. ఎంతైనా విద్యార్థి దశలో ఉన్నప్పుడేనండి ఎంత కష్టపడినా తర్వాత పెద్దవాళ్ళు అయిపోయినాక మంచి మంచి పొజిషన్లో ఉంటాం. అంటే విద్యార్థి దశలో కష్టపడితే తర్వాత ఫ్యూచర్ అనేది బాగుంటుంది. మీ పిల్లల్లో కూడా చెప్పండి, విద్యార్థి దశలో బాగా కష్టపడితే తర్వాత ఫ్యూచర్ బాగుంటుందని మోటివేషన్ ఇవ్వండి. మీరు కూడా మీ పిల్లల వాళ్ళు స్కూల్ చదువుకుంటూ ఉంటే ఏమైనా విద్యార్థి దశలో మంచి హ్యాపీనెస్ ఉంటుంది,
మంచి ఉత్సాహం ఉంటుంది, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా ఈ విద్యాభ్యాస అనేది కీలకమైనది, చాలా కీలకమైనది. ఈ విద్యాభ్యాసలో కష్టపడితే తర్వాత ఫ్యూచర్ అనేది మంచి పొజిషన్లో ఉంటారండి. ఇవన్నీ పిల్లలు, చదువుకునే పిల్లలు గమనించాలండి. వీడియో మెయిన్ విద్యార్థి చూడండి, సూపర్గా ఉంటుంది, మీకు ఉపయోగపడింది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ బ్లాగ్స్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఓకే, థ్యాంక్స్ అండి.